ఇది విషయం. ఓకే. సో వెంకటేష్ అరెస్ట్ అవ్వడం పక్కా అంటారు? పక్కా అరెస్ట్ అవుతారు 100%. సో ఇందులో ఇంకొకటి అన్న పోలీస్ ఈ సినిమా సరే అల్లు అర్జున్ విషయానికి వస్తే కొద్దిగా స్క్రిప్ట్ రాసే డైరెక్టర్ కూడా అంటే సుకుమారు వీళ్ళందరూ నాకు ఫ్రెండ్సే అన్న. మేము ఆర్యా 2 అప్పుడు వాళ్ళ సుకుమార్ గారి ఫ్లాట్లోనే పార్టీ చేసుకున్నాము. ఓకే. సో నేను ఏమంటున్నా అంటే సుకుమార్ గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని మరీ కించపరిచే విధంగా ఏందన్నా ఒక స్మగ్లర్ని హీరో చేసి ఒక ఫోటో దించకుంటే సీఎం చేంజ్ చేస్తా సరే ఇది సినిమా కానీ పోలీస్ డిపార్ట్మెంట్కు రక్షణ ఇవ్వాలి అంటే కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా మరీ మీరు ఉచ్చబోయడం ఏంటన్నా సినిమా అయితే అంటే నేను కూడా చూడలేదు ఎవరో చెప్తున్నారు నాకు. మరీ ఘోరంగా వాళ్ళ మీద ఉచ్చబోసాడట. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మన రక్షణకు ఉందన్న. పోలీస్ డిపార్ట్మెంట్ లేకుంటే మనం ఎవరం బతకలేము, గంట కూడా బతకలేము. ఎందుకంటే గుండాలు బౌన్సర్లు రాజ్యం వెళ్తారు. ఏదున్నా కూడా నీకైనా నాకైనా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తాం మనం. అదే పోలీస్ డిపార్ట్మెంట్ అంత నీచంగా చూపించాల్సిన అవసరం వచ్చింది. లంచగొడిగా చూపించడం ఓకే సరే, లంచగొడిగా చాలా సినిమాలు చూపించారు. కానీ ఇంత ఘోరంగా వారి మీద ఉచ్చబోసేది అంటే ఆయన హీరో విలను వస్తే అల్లు అర్జున్ ఉచ్చబోసే సీన్ ఉందంట. చాలా ఘోరమైన సీన్ అంటది. సో హట్టుగారన్న పోలీసు వాళ్ళు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా బయటికి వెళ్తావా, మాట్లాడగలుగుతావా? నీ ఏదైనా కూడా పోలీసులే కదా మనకు రక్షణ. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది. ఈ రెండింటి బతికే మన కాన్షియన్స్లో మనం బతుకుతున్నాం. మరి అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ కించపరిచే విధంగా స్క్రిప్ట్ ఎందుకు రాసుకోవాలన్నా? అంటే దీనికి కారణం డైరెక్టర్ గారు ఉన్నారు కదా, స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, వీళ్ళే ఉంటారు. డైరెక్టర్ కూడా ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నా, ఎందుకు హీరో కూడా ఉంటాడు. హీరో ఏమవుతుంది, డైరెక్టర్ చెప్పినప్పుడు హీరో చేస్తాడు. కానీ డైరెక్టర్ చెప్పినప్పుడు హీరో కూడా ఆలోచించుకోవాలి కదా, సార్ ఈ సీన్ పెడితే బాగుండదు, మనం పోలీస్ వ్యవస్థని కించపరిచినట్టు అవుతుంది కాబట్టి ఈ సీన్ చేంజ్ చేయాలని చెప్పాలి. కానీ ఆయన కూడా చెప్పలేడు, వీళ్ళు కూడా చెప్పలేరు. అదేవిధంగా తీసిండ్రు. కొద్దిగా పోలీస్ వ్యవస్థ కూడా హట్ అయింది, దానివల్ల పొలిటికల్ వ్యవస్థ కూడా హట్ అయింది. అంటే ఒక స్మగ్లర్కు ఒక ఫోటో ఇవ్వకుంటే సీఎంనే చేంజ్ చేస్తాడు అనే విధంగా వాళ్ళు హట్ అయినరు, పొలిటికల్గా హట్ అయినరు, పోలీసులు హట్ అయినరు, అందరు హట్ అయినరు. తర్వాత అర్జున్ గారు కూడా హట్ అయ్యారు. సో హట్టు కావడం కాదు, ఏదున్నా కూడా అన్న మనం ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద ఎక్కువ మాట్లాడలేము. సో దాంట్లో న్యాయ నిపుణులతో చర్చించండి, రిమార్ట్ రిపోర్ట్ లేకుండా ఏ విధంగా అయిందనేది. సో ఏది ఏదున్నా కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మనకు చాలా గర్వకారణం ఉన్నా. కానీ యాజ్ ఏ విధంగా ఎవరైనా కూడా ఒకటే అనేదానికి ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్కు సివి ఆనంద్ సార్కు సెల్యూట్ కొట్టాల్సింది. మీ కేసులో నా కేసు ఉన్నప్పుడు సివి ఆనంద్ సార్, కానీ బట్ సివి ఆనంద్ సార్ అప్పుడు ఒక రోల్ ఇప్పుడు ఒక రోలా? అప్పుడు అంటే మా కేసులో ఒక రోలు అప్పుడు. ఎందుకంటే పాపం అసలు ఆ గవర్నమెంట్లో సార్కు తెలియకుండా మొత్తం రాధాకిషన్ రావు నడిపేవాడు. రాధాకిషన్ రావు డైరెక్ట్ కరెక్షన్ కదన్నా. సార్ కమిషనర్ ఉన్నప్పుడు పాపం సార్ అన్నీ సార్ బ్లేమ్ అవుతుండే. సో అక్కడ రాధాకిషన్ రావుని డైరెక్ట్గా అన్ని ఆర్డర్లు ఇవ్వడము, కేసులు పెట్టించడము, ఏదన్నా అంటే వాళ్ళు ప్రైవేట్ గుండాగా యూజ్ చేసిండ్రు. సో ఇప్పుడు కనీసం ఆయన కమిషనర్గా ఇప్పుడు కరెక్ట్గా అందరికీ న్యాయం చేస్తుండ్రు. ఎందుకంటే మోహన్ బాబు విషయంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచి ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఎవరున్నా కూడా మోహన్ బాబు కూడా తప్పించుకొని తిరుగుతుందని చెప్పి టీవీలు వస్తుంది. ఆయన కూడా పెద్ద మనిషిగా రావాలి.